కుష్ఠిరోగి అయిన మౌద్గల్యముని ఓ రోజు భోజనం చేస్తుండగా అతడి బొటనవేలు ఊడి కంచంలో పడింది. మౌద్గల్యుడు భోజనం ముగించిన తర్వాత ఆయన భార్య ఇంద్రసేన అసహించుకోకుండా ఆ వేలును పక్కకి తీసి అదే కంచంలో భోజనం చేయడంతో ఆమె పతిభక్తికి పరవశించిన మౌద్గల్యుడు ఆమెను ఏం వరం కావాలో కోరుకోమనడంతో ఇంద్రసేన మౌద్గల్యుడిని 5 గుణాలు కలిగిన అందమైన యువకుడిగా మారి తన కోరిక తీర్చమని 5 సార్లు అడగడంతో ఆమె కోరిక 2 జన్మల తర్వాత తీరుస్తానని వరమిచ్చి మౌద్గల్యుడు తపస్సు చేసుకోవడానికి బ్రహ్మలోకానికి వెళ్లిపోయాడు. మరుసటి జన్మలో కాశీరాజు కూతురుగా జన్మించిన ఇంద్రసేనకి గత జన్మ కర్మల వల్ల చాలా కాలం వివాహం జరగకపోవడంతో ఆ శివుడి కోసం కఠోర తపస్సు చేయడంతో శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. శివుడిని చూసిన ఆనందంలో తనకి భర్త కావాలని 5 సార్లు కోరుకోవడంతో శివుడు తదాస్తు అని వచ్చే జన్మలో అయోజనితిగా జన్మించి 5గురు భర్తల్ని పొందుతావని వరమిచ్చాడు. ద్రుపదుడు ద్రోణుడి మీద పగతో బ్రాహ్మణ క్షాత్రగుణాలు కలగలిసిన కొడుకు కోసం చేసిన యజ్ఞం నుండి నల్లటి మేనిఛాయతో నిండు యవ్వనంతో అయోజనితిగా యజ్ఞం నుండి జన్మించిన యజ్ఞసేని ద్రౌపది శివుడి వరం వల్ల పంచపాండవులకి భార్య అయింది.